చేసుకుంటున్నారు. అశోక్ లేలాండ్ బస్సులు ఇక్కడి నుంచి ఏపీ నుంచి ప్రొడక్షన్ అవబోతున్నాయి. కనపడుతున్నాయన్ని అమరావతికి నిధులు సిద్ధమయ్యాయి. పోలవరం మోదీ గారు రాబోతున్నారు. నేను అనేది టార్గెట్ మరీ పెద్ద పెద్దగా ఉంది కాబట్టి డివైడ్ చేసుకున్నారా ఫస్ట్? చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కాదు కదా, నేను అనేది మీరు మరి పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టేసుకుంటారు కదా. 2047 అంటే 6 ఎలక్షన్ల తర్వాత టార్గెట్. ఎలక్షన్లు 5 ఏళ్లకు ముందే వస్తాయి. ఈ 2047 విజన్ ని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? అసలు ముందు డివైడ్ చేసుకున్నారా? జిల్లా మండలం స్థాయి అంటున్నారు, సాధ్యమయ్యేనా? కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే యా, ఇప్పుడు ముందు మనకి రాజధాని నిర్మాణం అత్యవసరం, పోలవరం ప్రాజెక్ట్ అత్యవసరం, వాటితో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా అవసరం. దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోతే కాళ్ళ ముందే చూసుకుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక అనేది అవసరం. అందులో భాగంగా ముఖ్యంగా రాజధాని అనేది ఒకసారి ప్రధానమంత్రి స్థాయిలో వచ్చి శంకుస్థాపన చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై జోరుగా సాగుతున్న దశలో ఒక్కసారి అనే పిలుపుకి జనం మాయలో పడిపోయి ఆయన ముద్దులకి గుద్దులకి టెన్నిటికి అలవాటు పడిపోయి ఈ పరిస్థితుల్లో అమరావతిని చిందరవందర చేసేసి దాన్ని భ్రమరావతిని శ్మశాన వాటికి అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి 3 ముక్కలాట ఆడి చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన నేపథ్యంలో వెంటనే ఇప్పుడు పనులు ప్రారంభించడానికి 52,000 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని మరలా పునఃప్రారంభానికి, అదే విధంగా నవనగరాల నిర్మాణానికి సంబంధించి మోడీ గారి చేత శంకుస్థాపన చేయించడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయిన విషయం అందరికీ తెలుసు. అదే విధంగా నా ప్రశ్న స్ట్రైట్, ఎందుకంటే మనకున్న టైం కన్స్ట్రైంట్ లో నా ప్రశ్నకే సమాధానం చెప్పండి. నేను అనేది ఏంటంటే, మీకు టర్మ్ 4 years ఇంకో ఉంటుంది, 5 years లో 1 year దాదాపులుగా వచ్చేసింది. ఈ 4 years లో పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు 2029 ఎలక్షన్స్ కి వెళ్లే టైం కి క్లియర్ కట్ గా ఇది చేస్తాం, ఇది అవుతుంది అనేది డివైడ్ చేసుకున్నారా వర్క్ ని? షార్ట్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి, లాంగ్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి, లాంగ్ టర్మ్ ప్రణాళికలు ఉన్నాయి. అదే అందుకే కదా ఇప్పుడు నియోజకవర్గానికి ఒక విజన్, జిల్లాకు ఒక విజను, మండలానికి ఒక విజను, నియోజకవర్గానికి ఒక విజను, జిల్లాకు ఒక విజను, రాష్ట్రానికి ఒక విజను. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ప్లానింగ్, అదేనమాట తెలుగుదేశం పార్టీ ముఖ్య సిద్ధాంతం. కాబట్టి వికేంద్రీకరణలో భాగంగా ఈ విజన్ అనేది రూపొందించడం జరిగింది. వికసిత భారత్ ప్రధానమంత్రి లక్ష్యం అయితే 2047 కి, అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి కూడా 100 years అవుతుంది. అదే విధంగా స్వర్ణాంధ్ర సాధన 2047 కి మనం స్టేట్ కి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ విజన్ అనేది మీరు అడిగిన దానికి షార్ట్ టర్మ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండల స్థాయిలో ఏం జరగాల అభివృద్ధి, నియోజకవర్గ స్థాయిలో ఏం జరగాల, జిల్లా స్థాయిలో ఏం జరగాల అనే ప్రణాళికాబద్ధంగా దశల వారీగా అన్ని అమలు చేయడానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇక భవిష్యత్తు అంతా ఎలా ఉంటుందో భావితరాలు చూస్తారు. అదే విధంగా మీరు అడిగిన దానికి ఈ రోజు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కూడా ఇటీవల ఎన్సిసి అనే సంస్థకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఈచ్ టవర్ కన్సిస్ట్ ఆఫ్ 100 ఫ్లాట్స్, 400